తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. 2017 ఇయర్ తెలుగు సినిమాలకు, తమిళ సినిమాలకు, ఇతర సౌత్ సినిమాలకు కలిసి వచ్చినంతగా బాలీవుడ్ కి కలిసి రాలేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు ఈ ఇయర్ టోటల్ ఇండియాని ఊపేయగా బాలీవుడ్ సినిమాలు టోటల్ గా సైలెంట్ అయిపోయాయి. రిలీజ్ అయిన ప్రతి పెద్ద హీరో నటించిన సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చల్లబడిపోయాయి. భారీ బడ్జెట్ తో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకున్న సినిమాలు కూడా ఈ లిస్టులో ఉండటం విచారకరం. రీసెంట్ గా యంగ్ హీరో రణబీర్ కపూర్ నటించిన జగ్గా జాసూస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కి అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్న, రిలీజ్ అయిన తర్వాత యావరేజ్ టు బిలో యావరేజ్ స్టాక్ తెచ్చుకోవడంతో ఇప్పటి వరకు కేవలం 30 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. కానీ ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లకు పైగా ఉండటంతో కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కి ముందు తన సినిమాలు ఫ్లాప్ అయితే తన సినిమాలు కొన్న వాళ్లకు డబ్బులు తిరిగిచ్చేస్తానని చెప్పిన రణబీర్ కపూర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం భారీగా డబ్బులు వెచ్చించిన బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు తన రెమ్యునేషన్ కింద దాదాపు 30 కోట్ల దాకా వెనక్కి ఇచ్చే ఆలోచనలో రణబీర్ కపూర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇది వరకు రణబీర్ కపూర్ నటించిన తమాషా సినిమా సమయంలో కూడా డిజాస్టర్ అయిన తర్వాత తన రెమ్యునేషన్ లో 15 కోట్లు తిరిగి ఇచ్చేశాడు రణబీర్ కపూర్. కాగా ఇప్పుడు తన రెమ్యునేషన్ కింద 30 కోట్లు వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకోవడంతో మిగిలిన నష్టాన్ని భరించడానికి బయ్యర్లు ఒప్పుకున్నట్లు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.